పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం రాజకీయ చదరంగంలో పావుగా మారిందా? 2.5 ఏళ్లుగా భీమవరానికి ఉన్న హోదా పక్క నియోజకవర్గానికి తరలిపోనుందే. భూసేకరణలో సమస్యలతోనా లేక రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వలన? ఇదే అదునుగా చక్రం తిప్పి తన పలుకుబడితో జిల్లా కేంద్రాన్ని ఎగరేసుకుపోతున్న ఆ బడా నేత ఎవరు? ఇంతకీ పశ్చిమ గోదావరి జిల్లాకు హెడ్ క్వార్టర్ ఏది? రాజకీయ ఉద్దండులు ఆడుతున్న ఆటలో పావుగా మారిపోయింది పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం. ప్రస్తుతం జిల్లా కేంద్రం ఏదో తెలియక సతమతమవుతున్నారట పశ్చిమ గోదావరి ప్రజలు. 2022 ఏప్రిల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లే జిల్లా కేంద్రాలుగా అప్పటి వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే అప్పుడు కూడా రాజకీయ చదరంగంలో నరసాపురానికి దక్కాల్సిన జిల్లా కేంద్రం భీమవరానికి తరలిపోయింది. అప్పట్లో నరసాపురంలో ఆందోళనలు, దీక్షలతో కొంతకాలం జిల్లా కేంద్రంపై సందిగ్ధత నెలకొంది. 2.5 ఏళ్ల తర్వాత మళ్లీ జిల్లా కేంద్రంపై నెలకొన్న గందరగోళం భీమవరం నియోజకవర్గ ప్రజలనే కాకుండా జిల్లా ప్రజలందరినీ అయోమయంలో పడేస్తోంది. రాజకీయ నేతల పంతాలు, పట్టింపులకు జిల్లా కేంద్రం హోదా పావుగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవిని త్యాగం చేసి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జిల్లా కేంద్రాన్ని భీమవరానికి తీసుకువచ్చారని ప్రచారం జరిగింది. అదే సమయంలో చీఫ్ విప్ హోదా కోసం అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు జిల్లా కేంద్రాన్ని చేజార్చుకున్నారని నరసాపురం ప్రజల్లో చర్చ జరిగింది. రెండున్నరేళ్లుగా భీమవరంలోని జిల్లా కలెక్టరేట్, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా పోలీస్ కార్యాలయం సైతం తాత్కాలిక భవనాల్లోనే నడుస్తున్నాయి. దాదాపు 20 ఎకరాల భూమిని ఆనాటి ప్రభుత్వం మార్కెట్ యార్డ్ ఆవరణలో కేటాయించినా అక్కడ భవనాలు నిర్మించకపోవడంతో జిల్లా కేంద్రం కథ తెగిన గాలిపటంలా మారిందని విమర్శలున్నాయి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజనలో మార్పులుంటాయని, అటు భౌగోళిక పరిస్థితులు గాని, మరోవైపు రాజకీయ కారణాలు గాని ఈ మార్పులకు కారణమవుతాయని అందరూ ఎదురు చూస్తుంటే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఇందులో మొదటి వరుసలో నిలిచింది. జిల్లా కేంద్రంగా ఉన్న భీమవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం మారుస్తుందని అంతా భావిస్తున్నారు. జిల్లా కేంద్ర కార్యాలయాల నిర్మాణం కోసం భీమవరం మార్కెట్ యార్డ్ ఆవరణలో కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో అది తిరిగి మార్కెట్ యార్డ్ సొంతమైంది. దాని స్థానంలో జిల్లా కేంద్రానికి భూసేకరణ చేస్తానని ప్రస్తుత భీమవరం ఎమ్మెల్యే, జనసేన నేత పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు బహిరంగంగా ప్రకటించారు. అయితే భూసేకరణ ప్రయత్నాలేవీ చేయకుండా కేటాయించిన భూమిని రద్దు చేయడంలో ఆంతర్యమేమిటని భీమవరం నాయకులు, సామాన్య ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారట. భీమవరానికి ఉన్న జిల్లా కేంద్రం హోదా జనసేన ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో చేజారిపోతోందంటూ వైసీపీ నేతల ఆరోపణలు చేస్తుండడం వెనుక కారణాలపై అందరూ చర్చించుకుంటున్నారట. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ భీమవరానికి జిల్లా కేంద్రం ఉండదని, జిల్లా కలెక్టరేట్ సహా జిల్లా కార్యాలయాలు పక్కనున్న ఉండి నియోజకవర్గానికి తరలిపోతాయని చెప్పడంతో భీమవరం ప్రజలు ఒక్కసారిగా విస్తుపోయారు. వైసీపీ కీలక నేతలంతా సమావేశం ఏర్పాటు చేసుకుని భీమవరం నుంచి జిల్లా కార్యాలయాలను తరలిస్తే ప్రజా ఉద్యమం తప్పదంటూ హెచ్చరికలు చేశారు. అయితే భీమవరానికి జిల్లా కేంద్రం తీసుకువచ్చేందుకు మంత్రి పదవిని త్యాగం చేశానని చెప్పుకుంటూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దీనిపై నోరు మెదపకపోవడంపై భీమవరం ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన గ్రంథి శ్రీనివాస్ ఇంకా ఏ పార్టీలో చేరకపోయినా త్వరలో ఎన్డీఏ కూటమిలో చేరతారనే ప్రచారమైతే గట్టిగా వినిపిస్తోంది. అందుకే జిల్లా కేంద్రం భీమవరం నుంచి తరలిపోతున్నా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఆయన నోరెత్తడం లేదనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయన అనుచరులు మాత్రం జిల్లా కేంద్రం భీమవరం నుంచి తరలిపోయే పరిస్థితి వస్తే గ్రంథి శ్రీనివాస్ చూస్తూ ఊరుకోరని, ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటారని చెబుతున్నారు. మంత్రి పదవినే వద్దనుకున్న గ్రంథి శ్రీనివాస్కు పార్టీల కంటే భీమవరం ప్రజల ప్రయోజనాలే ముఖ్యమంటున్నారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలు కూడా ప్రచారంపై సైలెంట్గా ఉండడంతో భీమవరం జిల్లా కేంద్రంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
భీమవరానికి చెందిన తెలుగుదేశం కీలక నేత మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి గాని, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గాని, ఇదే భీమవరానికి చెందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అలియాస్ చినబాబు కానీ జిల్లా కేంద్రం తరలిపోతున్నా ఎందుకు స్పందించడం లేదు అంటూ భీమవరం ప్రజలు గుసగుసలాడుతున్నారట. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు అయితే కనీసం జిల్లా కేంద్రం తరలిపోవడం లేదనే స్పష్టత కూడా ఇవ్వకపోవడంపై విమర్శలొస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పిన మాటను గుర్తు చేస్తూ భీమవరానికి జనసేన చేస్తున్న మేలు ఇదేనా అంటూ ప్రజలు ఆగ్రహావేశాలతో చర్చించుకుంటున్నారట. భీమవరం నుంచి జిల్లా కేంద్రం తరలిపోవాల్సి వస్తే పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన నరసాపురానికి కాకుండా భీమవరం పక్కనే ఉన్న ఉండికి తరలిపోతుందనే చర్చ తెరపైకొచ్చింది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి జిల్లా కేంద్రాన్ని తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? కాళ్ల మండలం పెదామిరంలో 3.5 ఎకరాల భూమిని జిల్లా కేంద్ర కార్యాలయాల కోసం ఎందుకు సిద్ధం చేస్తున్నారని ఇప్పుడు భీమవరం ప్రజలతో పాటు జిల్లా ప్రజలు కూడా చర్చిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో జిల్లా కేంద్ర కార్యాలయాలు నిర్మిస్తే ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా సునాయాసంగా ఆ కార్యాలయాలు నిర్మించేలా రైతులు ప్రజల నుంచి విరాళాలు తీసుకొచ్చేందుకు అక్కడి కీలక నేత సిద్ధమయ్యారని, అదే భీమవరానికి శాపంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది సాధారణ వ్యక్తి కాదు. మాజీ ఎంపీ, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనే తిరుగుబాటు చేసి 5 ఏళ్లు సంచలనాలతో వార్తల్లో నిలిచారు RRR. తర్వాత టీడీపీలో చేరి ఎన్డీఏ కూటమి నుంచి ఉండి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచారు. ప్రభుత్వం నిధులు కేటాయించినా లేకపోయినా సన్నిహితులు, మిత్రుల నుంచి విరాళాలు సేకరిస్తూ నియోజకవర్గంలో ఆయన చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదు. ఓవైపు కాలువల ఆధునికీకరణ, గుర్రపుడెక్క, తూడు తొలగించడం, ఇటీవల వచ్చిన బుడమేరు ముంపు నుంచి ఉప్పుటేరు సరిహద్దు గ్రామాలను కాపాడడం, వీటితో పాటు ఎన్నో ఏళ్లుగా ఆక్రమణల చెరలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం, 105 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రభుత్వ పాఠశాల పునర్నిర్మాణం, ఇవన్నీ తక్కువ సమయంలో రఘురామకృష్ణంరాజు చేసిన పెద్ద పనులనే చెప్పుకోవాలి. పెదమిరంలో ఎక్కడైతే జిల్లా కేంద్రానికి సంబంధించిన కార్యాలయాలు నిర్మిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయో దానికి సమీపంలోనే దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా విగ్రహాన్ని కూడా మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రఘురామకృష్ణంరాజు ప్రారంభించడం కూడా జిల్లా కేంద్రం కోసం వేసిన పక్కా ప్లాన్ అంటూ జిల్లాలో చర్చ మొదలైందట. అయితే 3.5 ఎకరాలు మాత్రమే జిల్లా కేంద్రానికి ఏం సరిపోతుందని ప్రశ్నించే వారికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మొదలైపోయింది. జిల్లా కలెక్టరేట్, జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాలు ఒక చోట నిర్మించడానికి 3.5 ఎకరాల భూమి సరిపోతుంది. మిగిలిన ఎంత భూమి కావాలన్నా సమీపంలో భీమవరంతో పోల్చుకుంటే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. భీమవరం ఎప్పుడో అభివృద్ధి చెందిన ప్రాంతం. ఉండి మారుమూల అభివృద్ధికి నోచుకొని గ్రామీణ ప్రాంతంగా మిగిలిపోయింది. అందుకే అన్ని విధాలుగా ప్రభుత్వానికి సునాయాసమైన నిర్ణయంగా జిల్లా కేంద్రంగా ఉండిని ప్రకటిస్తే సరిపోతుందని రఘురామకృష్ణంరాజు పావులు కదిపినట్లు గట్టి ప్రచారమే జరుగుతోంది. మరోవైపు జిల్లా కేంద్రానికి సంబంధించి కార్యాలయాల నిర్మాణానికి అనువైన ప్రాంతాలెక్కడున్నాయో పరిశీలించమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని, భీమవరంతో పాటు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా భూములు పరిశీలించామని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ స్పష్టం చేయడంతో భీమవరం నుంచి జిల్లా కేంద్రం తరలిపోవడం పక్కా అంటూ జిల్లావాసులు ఫిక్స్ అయిపోయారట. చిన్న సందు దొరికితే చాలు అల్లుకుపోయే రఘురామకృష్ణంరాజు లాంటి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించడం ఉండి ప్రజల అదృష్టమని, అభివృద్ధితో పాటు జిల్లా కేంద్రం హోదా కూడా ఆ ప్రాంతానికి వస్తోందని చర్చించుకుంటున్నారు. ఎంతమంది నాయకులున్నా మాకు మాత్రం గుండు సున్నా అంటూ భీమవరం వాసులు నైరాస్యంలో మునిగిపోయారు. భీమవరం జిల్లా కేంద్రం వెళ్లిపోతే మాత్రం పార్టీలకు రాజీనామాలు మొదలు నిరాహార దీక్షల దాకా సిద్ధంగా ఉండాలంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, అనుచర గణం ముందు మాత్రం తొడగొడుతున్నారు. జిల్లా కేంద్రం తరలిపోకుండా భీమవరం నేతలు ఆపగలరా? ఉండి నియోజకవర్గానికి జిల్లా కేంద్రం హోదా దక్కించుకోవడంలో రఘురామకృష్ణంరాజు సక్సెస్ అవుతారా అనేది
పెరుమాళ్లకేరుక